3 స్టేజెస్ ఉంటాయంట బేసిక్‌గా. 3 ఫేసెస్ అనేది హెయిర్‌కి అనేది ఉంటుందంట. మనం అనుకుంటాము ఏముంటది? అయితే వస్తుంది, లేకపోతే ఊడిపోతుంది. మనకు తెలిసిన స్టేజ్‌లు రెండే. ఒకటి పుట్టడం, ఒకటి పోవడం. కానీ ఈరోజు 3 స్టేజెస్ తెలిసినాయి నాకు బేసిక్‌గా. తర్వాత ఇంకొకటి కూడా అబ్బా! మై డియర్ ఫ్రెండ్స్, హెయిర్ లాస్ వేరు, హెయిర్ ఫాల్ వేరంట. తెలుసా? హెయిర్ ఫాల్ ఉంటే ఆ స్కాల్ప్‌లో మళ్ళీ 2, 3 నెలల్లో కంపల్సరీగా హెయిర్ వస్తుందంట. అది సైకిల్. హెయిర్ లాస్ అయిందనుకోండి బేసిక్‌గా మళ్ళా వచ్చే ఛాన్సే లేదు. ఓకే. హెయిర్ ఫాల్ జరిగిందనుకోండి ఆ స్కాల్ప్ ప్లేస్లో మళ్ళీ 2-3 నెలల్లో మనకి మళ్ళీ హెయిర్ వచ్చే అవకాశం ఉందంట. దీని టైం అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది, 3 స్టేజెస్ని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ 3 ప్లేసుల్ని కూడా 3 రకాలుగా పిలుస్తారంట. అనాజెన్, క్యాటజెన్, టెలోజెన్ అని 3 రకాలుగా పిలుస్తారు. బేసిక్గా అనాజెన్ వచ్చేసి మనకు తెలిసిందే పుట్టడం, గ్రోత్ ఫేస్. క్యాటజెన్ అంటే ఏమీ లేదు, మన ఫోల్సిల్ ఉంటుంది కదా ఆ హెయిర్కి సంబంధించి స్కాల్ప్ దగ్గర అది డిటాచ్ అయిపోతుందంట. అంటే అది పుట్టకోకుండా మనల్ని ఆపేస్తుందంట అది బేసిక్గా. అందుకే చాలామంది హెయిర్ ఆయిల్స్ వాడుతున్నా కూడా జుట్టు అనేది ఎందుకు పెరగదు అంటే అది సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని గ్రోత్ స్టేజ్ అనేది ఉండదు. అండ్ తర్వాత టెలోజెన్ అంటే హెయిర్ చచ్చిపోతుంది అండ్ ఫాల్స్ అవుట్. అంటే ఇంకా ఇక్కడ మన బాల్డ్ హెడ్ వచ్చేదానికి కారణం టాలోజెన్. సో టాటోజెన్ స్పేస్లో ఉన్నప్పుడు బాల్డ్ హెడ్ ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ స్కాల్ప్ డ్యామేజ్ జరిగేది సెకండ్ స్టేజ్లో. అనాజెన్ అనే స్పేస్లో ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. హెయిర్ ఫాల్కి మనం అనుకుంటాము దుమ్ము ధూళి ఒకటే కారణం అని మనం అందరూ అనుకుంటాము, అవునా? సో బయట తిరుగుతాము, ఎండకుంటాము, సో మనము నీళ్లు సరిగ్గా తీసుకోము అని ఒక 2-3 కారణాలు మాత్రమే మనకు తెలుసు. మనకి 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్స్ గురించి చెప్పారు. అట్ ది సేమ్ టైం రీజన్స్ చెప్పారు. అంటే డ్రై హెయిర్కి ఒక రకమైన రీజన్ ఉంటుందంట, వెట్ హెయిర్కి ఒక రకమైన రీజన్ ఉంటుందంట. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ హెయిర్ లాస్ ఉంటుందంట. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక కామన్ రీజన్ వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది, అది వాళ్ళ స్ట్రెస్. సో వాళ్ళ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది హెయిర్ లాస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా జరుగుతుంది. అలాంటి హెయిర్ లాస్ మనకు ఫాల్ ఉండకూడదు అనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సింది స్ట్రెస్. తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి ఎవరైతే మెడిసిన్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారో అది ఏ రకమైన మెడిసిన్ అయినా సరే, డ్రగ్ యూసేజ్ ఉంది అంటే దాంట్లో ఉన్న మన ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్గా మన హెయిర్ ఫాల్కి చాలా బాగా దానికి సపోర్ట్ చేస్తాయి, హెయిర్ ఫాల్కి సపోర్ట్ చేస్తాయి. అండ్ సర్టెన్ హెయిర్ స్టైల్స్, చాలామంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఎంట్రుకలను పట్టుకొని బాగా బిగించి ఇలా లాగి జంపుగా తీసుకుపోతూ ఉంటారు ఎక్కడికో, అవునా? చూసినారా? ఇక్కడ కిందికైనా అంటూ ఉంటారు, లేదా ఇట్లా పైకి అంటూ ఉంటారు, ఇట్లా పురులు తిప్పింటారు. అలాంటి హెయిర్ స్టైల్స్ చేసినా కూడా స్కాల్ప్ అనేది అక్కడ లూజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందంట. అటువంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసినా, దాన్ని స్ప్రింకిల్ తిప్పినా, అలాంటివన్నీ దాన్ని ఇరిటేట్ చేసినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే. అండ్ ముఖ్యంగా ఇల్నెస్ మనకి బాగలేనప్పుడు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీరు ఒక 2-3 రోజులు ఫీవర్ వచ్చినప్పుడు, లేదా కాఫ్ వచ్చినప్పుడు, లేదా మీకు కొంచెం ఇల్నెస్ ఏదైనా కానివ్వచ్చు, 2-3 రోజులు పడుకొని మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు మీ పిల్లో మీద ఎక్కువగా హెయిర్ కనపడుతుంది. సో అలాంటి ఇల్నెస్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ మనం మాట్లాడుకునేదే, ఏమి నీకు జుట్టు తక్కువగా ఉంది, ఏమి నీకు బాల్డ్ హెడ్ వచ్చింది అంటే మామూలే, మా నాన్నకుంది, మా తాతకుంది, మా అవ్వకుండదు. సో అలా ఉంది అని చెప్తుంటారు, హెరిడిటీ. బేసిక్గా అలా హెరిడిటీ వల్ల కూడా 30% ఆఫ్ ది జెనెటిక్స్ వల్ల కూడా బాల్డ్ హెడ్ అనేది రావడం జరుగుతుంది, ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి. అండ్ బేసిక్గా వాళ్ళకు కూడా చాలామందికి ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అది ఎందుకు తెలుసా? డ్యూ టు ఓవర్ వాటరింగ్. అంటే మనము ముఖం కడుక్కుంటున్నప్పుడు తర్వాత మనం ఏదైనా వాటర్ ఎప్పుడు దాన్ని తడుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాంటివన్నీ కూడా జరగడం వల్ల బేసిక్గా మనకి హెయిర్ లాస్ వస్తుంది. అండ్ ముఖ్యంగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఎంతమందికి తెలుసు లాస్ట్ రీజన్? తెలుసా ఎవరికైనా? న్యూట్రిషన్ డెఫిషియన్సీ, పోషకాల లోపం ఉండడం వల్ల కూడా. అంటే మన హెయిర్ గ్రో అవ్వడానికి కొన్ని పోషకాలు అవసరం. ముఖ్యంగా బయోటిన్ అనే వైటమిన్ బేసిక్గా మనకి చాలా అవసరం, దాన్నే B7 అంటారు. ఆ B7 ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మనకి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనలో ఉన్న పోషక విలువల లోపాల వల్ల కూడా
హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషకాలు లేకున్నా హెయిర్ లాస్ జరుగుతుంది. మీరు తీసుకుంటున్న దాంట్లో డ్రగ్స్, మెడికేషన్ ఉన్నా కూడా మీకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో తర్వాత స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా జరుగుతుంది. ఒక్కొక్క మంచి విషయం ఈరోజు చెప్పినట్టు తెలుసా, 90% ఆఫ్ యువర్ ఫేస్ సెల్ఫీ షోస్ యువర్ హెయిర్ హెల్త్ అంట. మన హెయిర్ హెల్త్ 90% ఆఫ్ ది డ్యామేజ్ ఫేస్లోనే కనపడుతుందంట. ఇది ఎవరైనా అబ్జర్వ్ చేసినారా? అంటే స్ట్రెస్ ఎక్కువగా మన ఫేస్లో ఉన్నప్పుడు మన ముఖమే చెప్తుందంట మనకి బేసిక్గా హెయిర్ లాస్ గురించి. అంటే అది డీల పడిపోవడము, దాని స్ట్రెంత్ తగ్గిపోతుందన్నమాట. మనం చాలాసార్లు ఏదైనా మనం ఆలోచన కరెక్ట్ లేనప్పుడు ఇలా చేసుకుని అలవాటు ఉంది ఎవరికన్నా, ఇట్లా చేసుకుంటూనే ఉంటారు. మీరు కాకుండా సో అలాంటివి అంటే అవతల వాళ్ళ ముఖంలో మనకి స్ట్రెస్ ఎప్పుడైతే కనపడుతుందో వాళ్ళ హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుండదంట. అండ్ వైటమిన్స్లో ఫోలిక్ యాసిడ్, ఒమేగా అండ్ బయోటిన్, B7 ఇవన్నీ కూడా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎంత ఇంపార్టెంటో అలాగనే మనకి కొల్లెజన్, అంటే ఇది ఫిష్ పైన లేయర్ ఉంటుంది కదా, అంటే ఫిష్ మీద పొరలు ఉంటాయి కదా, దాని మీద ఒక తేమ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఫిష్ని ముట్టుకుంటే నీళ్ళ నుంచి బయటికి తీసినాక బయట పెట్టినాకైనా సరే మీరు పొరల్ని టచ్ చేసి చూస్తే ఒక ఆయిలీ లేయర్ ఉంటుందంట. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందే హైడ్రోలైజ్డ్ కొలెజన్. అంటే మీరు ఫిష్ తింటే కొలెజన్ వస్తుంది, కానీ పొట్టు తినలేం కదా మనము. సో కానీ అందులో నుంచి పైన లేయర్ పొట్టు శాతం ఉంటుంది కదా, చేపల మీద పొట్టు శాతాన్ని బయటికి తీస్తారు, దాన్ని హైడ్రోలైజ్డ్ కొలెజన్ అంటారు. ఆ కొలెజన్ కూడా మన హెయిర్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఎప్పటికీ చూసినారా, మనం ఫుడ్ మార్చుకుంటే ఇవన్నీ కూడా మారుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, అవునా? సో అంటే మనము వచ్చేదేమో ఒక పర్పస్ కోసం, ఎప్పుడైతే పోషకాలు లోపలికి వెళ్తాయో స్లీప్ ఎలా అయితే బెటర్ అవుతుందో, యాక్టివ్నెస్ ఎలా అయితే వస్తుందో, అలాగనే మన హెయిర్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది మనం తీసుకునే పోషకాల ద్వారా. అర్థమవుతుందా మీకు? అండ్ మగవాళ్ళకి చెప్తాను, ఇంతవరకు నేను ఆడవాళ్ళకి సంబంధించి చెప్పాను. అండ్ మగవాళ్ళకు కూడా ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎక్కువగా కోపం తెచ్చుకోవడము, లేదా చాలా త్వరగా మూడ్స్ని మార్చుకోవడము, అండ్ ఆకలి శాతం ఎక్కువగా ఉండడం, వాళ్ళ మెటబాలిజం సపోర్ట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా బేసిక్గా హెయిర్ లాస్కి కారణమవుతాయి. అంటే మనము అండ్ ప్రతిరోజు షాంపూ పెట్టే అలవాటు ఉంటుందంట చాలామందికి. ఆ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్నానము అంటే తల స్నానమే అంట, ఇంకా వేరే స్నానం తెలియదంట. అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ షాంపూ, తర్వాత డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి మనం వాడే కండిషనర్స్, సీరం, సో రూట్స్లో వాడతాం సీరం, ఇవన్నీ కూడా ఇవి ఎక్స్టర్నల్. మరి ఫస్ట్ మనం ఇంటర్నల్ సెట్ చేసుకోవాలి కదా. ఇంటర్నల్ సెట్ చేసుకోవాలి అంటే ఇందాక ఫ్లోలో చెప్పినట్లు మీరు హై కొలెజన్ ఫుడ్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కువగా కొలెజన్ ఫుడ్స్ అయినా సరే అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ ఏవి తెలుసా మీకు? కొలెజన్ వచ్చేసి బేసిక్గా మనకి నాన్ వెజిటేరియన్లో మాత్రమే దొరుకుతుంది, వెజిటేరియన్లో కొలెజన్ అనేది దొరకదు. అది అనిమల్ బేస్డ్ ప్రోటీన్. ఏంటి? కొలెజన్ అనేది ఒక అనిమల్ బేస్డ్ ప్రోటీన్. నిన్న మాట్లాడుకున్నట్టు ప్రోటీన్ మన మజిల్కే కాకుండా మన హెయిర్ హెల్త్ బెటర్ అవ్వడానికి కూడా ప్రోటీన్ చాలా అవసరం అంట. మగవాళ్ళకి హెయిర్ బాగా బెటర్ అవ్వాలి అంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడు మజిల్ ఒకటే కాదు, మీ హెయిర్ కూడా బెటర్ అవుతుంది. అండ్ ఆడవాళ్ళు వచ్చేసి స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అండ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ డి, బయోటిన్ అండ్ వైటమిన్ B7 ఇవి ఎప్పుడైతే మీరు ఈ బేస్డ్ ఫుడ్స్ ఆకుకూరల్లోనూ వెజిటబుల్స్లోనూ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే మీ జుట్టుని లోపల భాగం నుండి రూట్స్ నుంచి హెల్దీగా చేసుకోవడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మగవాళ్ళు ఐరన్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ బేస్డ్ ఫుడ్స్ తీసుకుంటే మీ హెయిర్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. అండ్ లేడీస్ వచ్చేసరికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ బేసిక్గా మీకు ఎప్పుడైతే తక్కువ అవుతాయో, ఎప్పుడైతే మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్లో ఉంటారో ఆ టైంలో కూడా మీకు ఎక్కువ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఆ టైంలో జరగకుండా ఉండాలి అంటే మీరు ఫోలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ బేస్డ్ ఫుడ్స్ అండ్ ముఖ్యంగా బెర్రీస్ బాగా తీసుకోవాలి. అది స్ట్రాబెర్రీ కానివ్వచ్చు, బ్లూబెర్రీ కానివ్వచ్చు, రాస్బెర్రీస్ కానివ్వచ్చు. ఈ బెర్రీస్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. మీ హెయిర్ అండ్ స్కిన్ రెండూ కూడా గ్లో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో కాబట్టి కంపల్సరీగా జనరల్ ఫుడ్స్ నుంచి అవి కంపల్సరీగా మీరు ఇవ్వాలి. ఓకే.